నమస్కారము. తెలంగాణ ప్రభుత్వము అన్ని విద్యాలయాలకు, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ సెలవులు ప్రకటించడము హర్షణీయము. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బస్సులో వెళ్తుంటారు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఈ వాన వరదలు ఎక్కడ వస్తాయో ఏమో ఎవరికీ తెలియదు. కాబట్టి ముందే జాగ్రత్తగా ఈ విశ్వవిద్యాలయాలకు కానీ పాఠశాలకు కానీ సెలవులు ప్రకటించడము హర్షణీయము. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్, తర్వాత డెంగ్యూ ఒకటి, తర్వాత మిగతా వాటర్ బార్న్ డిసీజెస్ ఎక్కువవుతున్నాయి. ఈ నీటి ప్రవాహం వలన ఆ వాగునీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడ కలుస్తుందో తెలియదు. దానివలన వాటర్ బార్న్ డిసీజెస్ కూడా రావచ్చు. అవి ఆ వాటర్ బార్న్ డిసీజెస్ ఈవెన్ ఇట్ మే డిస్టర్బ్ గ్యాస్ట్రిక్ సిస్టమ్, మేబీ అదర్ ఇమ్యూన్ సిస్టమ్. సో తర్వాత ఇన్ని ఇబ్బందులు వచ్చాక రోగుల్ని చేసుకునే దానికి మనకు తగు వైద్య సదుపాయాలు ఉన్నా కానీ ఎక్కువ మందిని చేసుకొని వాళ్లకు వైద్యము ఇవ్వాలి అని అంటే చాలా కష్టతరమైనదే. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు స్థితిని బట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తారు, సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఒక్కటి ఏంటంటే, ఈ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ క్లినిక్స్లో కానీ డబ్బులు కట్టుకునే స్తోమత అన్ని వర్గాల వారికి ఉండదు. దిగువ మధ్యతరగతి వాళ్ళు కానీ, అంతకంటే తక్కువ వాళ్ళు కానీ కట్టలేని పరిస్థితిలో ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కానీ వాళ్ళు కూడా ఎన్నో రకాల మందులు రాసి వాళ్ళని ఇబ్బంది పెట్టి తర్వాత ఆ మందులు వాడమని ఇంటికి వెళ్తారు. ఆ మందులు డాక్టర్ పర్యవేక్షణలో వేసుకోరు కాబట్టి దానివలన కూడా కొంత మేరకు తొందరగా కోలుకోలేరు. కాబట్టి ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని ఇదే సమయంలో వైద్య సౌకర్యాలు దిగువ మధ్య తరగతి మరియు అంతకంటే తక్కువ వారికి వైద్య సేవలు అందించేదానికి మొబైల్ క్లినిక్స్ కానీ, తర్వాత అంబులెన్స్ సర్వీసెస్ కానీ చేస్తే మన ప్రజలను కాపాడుకున్నట్టయితుంది. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.